హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఈవినింగ్ టైం అనమాట. సో, ఈవినింగ్ టైంలో కొంచెం ఆకలిగా ఉంది అంటే మా బాబు బయటకొచ్చాను తినిపించడానికి ఏమైనా. సో, ఆల్మోస్ట్ నేను అవాయిడ్ చేస్తానని తెలుసు కదా మీ అందరికీ ఔట్ సైడ్ ఫుడ్. కానీ అడుగుతుంటే ఇంకా ఏడుస్తున్నాడు. సో, బయటకొచ్చి ఏమన్నా తినిపిద్దామని చెప్పేసి ఇలా వచ్చేసాను. చూసారు కదా బయట అంతా వర్షం పడింది. ఇప్పుడైతే కొంచెం లైట్‌గా సన్‌లైట్ ఉందనమాట. కొంచెం బాగుంది. సో, అందుకే కొంచెం బట్టలు అవన్నీ ఉంటే ఫాస్ట్‌గా వాష్ చేసుకుందామని అనుకుంటుండే. సో, ఇంతలోకే బాబు నాకు కొంచెం ఆకలిగా ఉంది ఏమన్నా కొనిమ్మని చెప్పాడు. ఇదొచ్చేసి మాకు నియర్ బై అనమాట. జస్ట్ బయట మాత్రమే ఉంటుంది. జస్ట్ 1 ఫీట్ అంతే. ఇక్కడ ఇంకొక బాబుని చూస్తున్నారు కదా! తను మా సిస్టర్ బాబు అనమాట. వాళ్ళ అబ్బాయి. సో, హాలిడే ఇప్పుడు స్కూల్ లేదంటే స్కూల్ ఉంది. జస్ట్ మా కోసం వచ్చాడు. వేరే చోట ఉంటాడు. మా బాబు కోసం వచ్చాడు ఆడుకోవడానికి. సో, అక్కడ ఉంటే ఖాళీగా ఉన్నానని చెప్పేసి సో, తనకి పానీపూరి కావాలంటే బయటకొచ్చాము. అండ్ ఇక్కడొచ్చేసి మొత్తము చాలా అంటే చాలా నైట్ టైమ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైము నేను పోయేసరికి 4:30 అలా అయింది. అందుకే కొంచెం తక్కువ అనమాట. లేకపోతే గనుక ఎప్పుడు రష్‌గా ఉంటారు. ఇక్కడ రష్‌గా ఉంటుంది. ఆ పక్కనే బజ్జీలు అవన్నీ ఉంటాయండి. ఆ బజ్జీలు అవన్నీ టేస్ట్ ఏం బాగుండదు. నేను 1 ఆర్ 2 టైమ్స్ తీసుకున్నాను. ఏం అస్సలు నచ్చలేదనమాట. అందుకే బజ్జీలు కావాలంటే ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ 7:00 అయిపోయిందనమాట. బయటికెళ్ళాను. సో, ఇంట్లో మా హస్బెండ్ కొంచెం రసం పెట్టని చెప్పేశాడు. సో, దానికోసమని బయటకొచ్చాను. టమోటాలు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువున్నాయి. సో, అందుకోసమని చెప్పేసి ఇక్కడికే వచ్చాను. ఇక్కడ కొనుక్కుందామని. ఇక్కడైతే గనక మనకి కొంచెం తక్కువ కాస్ట్‌కొస్తాయన్నమాట. మామూలుగా అయితే గనక ఎక్కువ కాస్ట్. అందుకోసమని ఇంక సేమ్ టైం బయటకొచ్చాను కదా! పక్కనే ఉంటుంది. ఇవన్నీ బనానాస్, మ్యాంగోస్ అవన్నీ. మ్యాంగోస్ అయితే అసలు ఏం బాగోలేవు. నేను చూసాను. కానీ ఇంకా అసలు వద్దనుకొని ఇంక ఏదైనా కనీసం బయట షాపింగ్ మాల్స్ అలా తెచ్చుకుందాం అనుకున్నా కానీ అక్కడ కూడా ఏం బాగోలేవన్నమాట. సో, సీజన్ అయిపోయింది కదా! ఆగస్ట్ వస్తుంది. ఇంకేం బాగుంటాయి చెప్పండి. సో, అందుకే కొంచెం బనానా, టమోటా అవన్నీ తీసుకొనొచ్చాను. ఇప్పుడైతే రసం అయితే కట్ చేస్తున్నాను. టమోటాలు అవి కట్ చేస్తున్నాను. సో, కట్ చేసి అవన్నీ పెట్టుకుంటున్నాను నేను. సో, ఎందుకంటే మళ్ళీ కొంచెం టైం అయిపోతుంది. సో, బయట కొంచెం పనుంది. బయటికెళ్ళే పనుంది. సో, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. చూడండి ఈ చాకయితే గనక డైలీ నాకు ఒక్క 1 టైమ్ అయినా చెయ్యి కోసుకుంటుంది. అసలు ఈ మధ్య కాలంలో అది పైగా ఇనుము గదా! సో, నాకు ఏదన్నా కొంచెం దెబ్బ తగిలినా గానీ అంత ఈజీగా మానిపోవడం లేదు. ఒక్కదాన్నే ఇవన్నీ చేస్తున్నాను గదా! నాకైతే చాలా కష్టంగా ఉంది. సో, ఇప్పుడైతే మీకైతే ఏంటంటే కుడి ఎడమ, ఎడమ కుడిలా కనిపిస్తుంది. సో, కాపోతే నేనైతే గనక కుడి చేత్తోనే కట్ చేస్తున్నా. మీకు ఎడమ చేత్తో అనిపిస్తున్నట్టుంది. ఇది ఆపోజిట్ సైడ్ కనిపిస్తుంది గదా! ఒకసారి కామెంట్ వచ్చిందనమాట. "అక్క మీరు కుడి చెయ్యా యూజ్ చేసింది ఎడమ చెయ్యా కటింగ్‌కని." కుడి చెయ్యే అండి. నాకేం లెఫ్ట్ హ్యాండ్ అయితే గనక అలవాటైతే ఏం లేదు. టమోటాలైతే కొన్నిసార్లు చాలా అంటే చాలా బాగుండవు. పాడైపోయి ఉంటాయి. సో, లోపల కూడా చెక్ చేసుకుంటున్నాను. అక్కడ 2 టైప్స్ టమోటాలున్నాయన్నమాట. సో, ఇక్కడ హైబ్రిడ్ కొంచెం మన నాటు సైడ్ టమోటాలని. సో, ఇవి నాటు సైడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ ఏమి ఉండవు. ఇంకా ఔట్ సైడ్ అయితే అంటే హైబ్రిడ్ అంటే కొంచెం మందులు అవన్నీ కొట్టినట్టు ఉంటాయి. సో, అప్పుడే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అవి కూడా సెపరేట్‌గా పెట్టాడు చూడండి. టమోటాలు అవన్నీ. నేనైతే వాటికి షాక్ అయిపోయాను. ఏంటి ఇవి సెపరేట్ అంటే, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ మేడం, ఇవి కొంచెం కాస్ట్ తక్కువ అని చెప్పాడు. సరే అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. సో, నాకు జస్ట్ మేము ఒక 4, 5 మెంబర్సే. అది కాకుండా కొంచెం ఈ మధ్య మా రిలేటివ్స్ వచ్చారు. సో, వాళ్ళకి కూడా పంపించాలి. మళ్ళీ పీజీకి కూడా చేయాలి కదా! కనీసం 1 కిలో అయినా కట్ చేయాలి. నేను ఇలా చేసి పెట్టానో లేదో బయట అలా కంప్లీట్ అయిపోయాయన్నమాట. అడుగుతూ ఉంటారు, "అక్క ఎప్పుడు చేస్తావక్క రసం" అని చెప్పేసి. నాకు టైం ఉండదు. టైం ఉన్నప్పుడు తప్పకుండా చేసి పెడతాను. జస్ట్ ఇంకా ఒక 2 డేసే ఉంది. ఆ 2 డేస్ లోపు నేను మిషన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకు ఇచ్చేసేయాలి. కానీ కంప్లీట్‌గా అయితే అవ్వడం లేదు. కొంచెం ఫాస్ట్‌గా ట్రై చేస్తున్నాను. సో, ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నాకైతే ఆల్మోస్ట్ 7:00 అయిపోయింది. మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. పర్వాలేదు నేను చేస్తానని చెప్పాను. నాకు కొంచెం ఇంకా వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అని చెప్పేసి
వీడియోస్ అయితే చూసే వాళ్ళకి కొంచెం ఎందుకో స్కిప్ చేస్తారని నేను కొంచెం వీడియో లెంత్ తగ్గించాను. అందుకే ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టేశాను అనమాట. అండ్ వీడియో మొత్తం షూట్ చేశాను. ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఎడిట్ చేయాలి. థంబ్‌నెయిల్ అవన్నీ సెట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే మీరు అడిగారు కదా, ఎలాంటి వీడియోస్ పెడితే వాచ్ అవర్స్ వస్తాయి, నీకు ఎలా వస్తున్నాయి వాచ్ అవర్స్ అని ఇలాంటి వీడియోస్ పెట్టండి. అంటే నేను బయటికి వెళ్తున్నాను. సో బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం విలేజ్లో ఉన్నాం, ఏదో ఒక ప్రదేశంలో అయితే ఉంటాం కదా. సో కువైట్లో ఉండే వాళ్ళకు బాగా వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకేం బాగా అమౌంట్ వస్తుంది, మాకైతే పల్లెటూరులో ఉన్నాం, మమ్మల్ని ఎవరు చూస్తారక్క, సో వ్యూస్ అయితే అస్సలు రావడం లేదని. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడుతూ ఉండండి. ఈరోజు పెట్టండి, ఒక 20 వ్యూస్ వస్తాయి. టుమారో వచ్చేసి 30 వ్యూస్. మామూలుగా అయితే నేను అవినాష్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా, సో ప్రపంచ యాత్రికుడు, ఆ వీడియో చూశానమాట. అతను ఒక మాట చెప్పాడు, అది ఇప్పటికీ నాకు అంటే వీడియోస్ ఒక మాట చెప్పాడనమాట. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ నాకు ఒక 30 వ్యూస్ 50 వ్యూస్ వచ్చాయి అని చెప్పేవాడు. షిప్‌లో పనిచేస్తాడంట. సో షిప్‌లో పనిచేస్తాను. అవన్నీ వీడియోస్ అయితే తీసి ఎడిట్ చేయడం నాకు ఒక 19 అవర్స్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అంతా చేసుకొని వీడియో షూట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మొత్తం సెట్ చేసి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. కానీ ఏమవుతుందంటే ఒక 20 వ్యూస్ 30 వ్యూస్ అలా వస్తున్నాయి అని చెప్పాడంట. అక్కడికి ఒకసారి ఒక యూట్యూబర్ వచ్చాడనమాట, ఒక ఫారెన్ అతను. సో అతనికి చెప్పాడంట. చెప్పినప్పుడు అతను ఒకే ఒక విషయం చెప్పాడంట, యూట్యూబ్ అయితే వదులుకోదు. సో మనం ఉంటే యూట్యూబ్ అనేది ఉంటుంది. సో మనం లేకపోతే యూట్యూబ్ ఎలా వస్తుంది చెప్పండి. సో అలాగా నువ్వు ట్రై చేస్తూ ఉండు, ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతావని. సో అలాగని చెప్పేసి ఒక రోజుకు ఒక వీడియో పెట్టేవాడనమాట. సో ఒక రోజుకి ఒక వీడియో పెడితే అలా ఒకసారి చైనా సిరీస్ చేశాడనమాట. కావాలంటే మీరు కూడా చూడండి. అలా చేసినప్పుడు ఏమైందంటే, మనకి చైనా సిరీస్ బాగా ఒక 10 lakhs వ్యూస్ వచ్చాయంటే, ఒకసారి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారంట. ఇంకా అప్పటి నుంచి ఒక 2-3 మంత్స్ కదా, ఒక 40K 50K సబ్స్క్రైబర్స్. తను ఛానల్ స్టార్ట్ చేసిన 1 year కానీ మానిటైజేషన్ అవ్వలేదంట. సో 1 yearకి మానిటైజేషన్ అయ్యాక అప్పుడు పేమెంట్ తీసుకున్నాడంట. ఇప్పుడు తన ప్రజెంట్ ఇన్కమ్ వచ్చేసి ఎంత అంటే మినిమంలో ఒక 2 lakhs వేసుకోండి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబర్స్. సో వాళ్ళని అడిగితే జస్ట్ ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, రీసెంట్గా మానిటైజేషన్ అయిపోయింది. ఎంత వస్తుంది అంటే డైరెక్ట్గా చెప్పడం కష్టం. సో మేము ఒక అప్రాక్సిమేట్గా చెప్తామని చెప్పేసి అలా చెప్పారు. సో ఒక దీపం ఒక 1000 రూపాయలు అనుకోండి, అలా మనం 10 దీపాలు కొంటే ఎంత వస్తుంది? సో అంత అమౌంట్ అనమాట ఫస్ట్ ఇన్కమ్. 1 or 2,000 కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అలా వచ్చిందనమాట. సో అలాగా మనం చేస్తూ ఉంటే ఎప్పుడోసారి వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఎలాంటి కంటెంట్ చేయాలి అంటే, షార్ట్స్ పెట్టాలా, వీడియోస్ పెట్టాలా, లాంగ్ వీడియోస్ పెట్టాలా, ఇంకొకటి లైవ్ పెట్టాలా. సో నేనేమని చెప్తానంటే, సో షార్ట్స్ పెట్టాలి, లాంగ్ వీడియోస్ పెట్టాలి, ఇంకొకటి లైవ్ కూడా పెట్టాలి. సో షార్ట్స్తో మనకి ఏమవుతుందంటే, మనం కొంచెం ఫేమస్ అవుతాం. సో మనం ఫేమస్ అయినప్పుడు మనకేమవుతుందంటే, కొంచెం ఫేమస్ అయినప్పుడు అంతో ఇంతో మనని చూడడానికి లైవ్కి వస్తారు. మనతో కాంటాక్ట్ అవ్వడానికి, అంటే మాట్లాడడానికి లైవ్కి వస్తారు. ప్రతి ఒక్క కామెంట్ మనం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయలేం కదా, వాళ్ళు కూడా మెన్షన్ చేయరు. సో అలాగా లైవ్కి వస్తారు. సో లైవ్ అయిపోయాక లాంగ్ వీడియోస్, అక్క అయ్యో అక్క వస్తుంది కదా లైవ్కి, తను ఏం వీడియో పెట్టిందో అంటే, ఏదో పప్పు చేసిందా, ఏదో నేను పప్పు చేశాను, అన్నం చేశాను, సో మార్నింగ్ వచ్చేసి లేట్గా తెచ్చాను, ఫుల్ జ్వరంగా ఉంది, వస్తాయి. కనీసం ఒక 20 వ్యూస్ అయినా వస్తాయి, 10 వ్యూస్ అయినా వస్తాయి. సో అలాగా 10 వ్యూస్, ఈరోజు వచ్చేసి 10 వ్యూస్, రేపు వచ్చేసి 30 వ్యూస్, నెక్స్ట్ డే ఒక 50 వ్యూస్, అలా చేంజెస్ అవుతూ ఇక ఒక 1 year లోపు కనీసం ఒక 200 నుంచి 500, నెక్స్ట్ ఇయర్ 500 కాస్త 1K. సో 1K వ్యూస్ వస్తే మనకు అంతో ఎంతో ఒక 10 hours వాచ్ అవర్స్ వస్తాయి. నాకైతే ఇంకా ఒక 500 నేను వేరే యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఒక 15 minutes
వాచ్ టైంకి తనకి అంటే 50 మినిట్స్ వీడియోకి తనకు వాచ్ టైం ఎంత వచ్చిందని చూపించిందంటే ఒక 4.0 ఉన్నింది. అంటే 4 అవర్స్ ఇచ్చాడు. అంటే మీరు చూసేదాన్ని బట్టి మాకు వ్యూస్ వస్తాయి కదా! 4 అవర్స్ ఇచ్చాడు. అంటే తనకి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అదే నేను మళ్ళీ నిన్న చెక్ చేస్తే 5.2 ఉంది. అంటే ఆ వీడియోస్ జీవితాంతం ఎన్ని సార్లు చూస్తామంటే అన్ని సార్లు మనకు ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. అదే నేను ఏ దానికి చూసాను, లైవ్‌కి చూసాను. లైవ్ చూస్తే నిన్న రీసెంట్‌గా ఒక 2, 3 డేస్ బ్యాక్ తను 2 డేస్ బ్యాక్ లైవ్ పెట్టింది. ఆ లైవ్‌కి చూస్తే తనకి ఒక 4 అవర్స్ వచ్చాయి. బానే వచ్చాయి. ఒక 1 టైమ్ ఒక 1 ½ అవర్స్ స్పెండ్ చేసింది. దానికి ఒక 4 అవర్స్ వచ్చాయి. బానే ఉంది. అదే ఒక 2, 3 డేస్ తర్వాత చూస్తే దాని టైం వచ్చేసి జీరోకి పడిపోయింది. అంటే నాకు తెలిసినంత వరకు లైవ్‌కి 1 టైమ్ మాత్రమే వాచ్ టైమ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ డే గమనించండి. వైటీ స్టూడియో ఆల్మోస్ట్ యూట్యూబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు గమనించండి. సో, నేను నెక్స్ట్ వీడియోలో నా కాడ ఒకటే మొబైల్ ఉందనమాట. సో, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో, మనకేమవుతుందంటే మన వాచ్ టైము మనం ఎలా చూసుకోవాలి. ఒక్కొక్క వీడియోకి వాచ్ టైం ఎలా చూసుకోవాలి. మొత్తం మీద ఎలా చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక వీడియోకి వాచ్ టైం బాగొస్తుంది. ఇంకొక వీడియోకి రావడం లేదు. ఆ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఈ వీడియోలో నేను చేసిన అంటే బాగా చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి? ఇలాంటి వీడియోస్ అయితే బాగా అంటే వ్యూయర్స్‌కి బాగా నచ్చుతున్నాయి. సో, ఇలాంటి కంటెంట్ మీదే ఫోకస్ చేయాలి అని నాకొక ఐడియా వస్తుంది. సో, వాచ్ టైమ్ ఇస్తున్నాడంటే నా వీడియోస్ పబ్లిక్‌లో బాగా షేర్ అవుతున్నాయి. సో, అందరికీ వస్తున్నాయన్నమాట. సో, అలా వచ్చినప్పుడు నాకు వాచ్ టైమ్ వస్తుంది. కొన్ని వీడియోస్ అయితే షేర్ అవ్వడం లేదు. సో, దాంట్లో కంటెంట్ కొంచెం తక్కువగా ఉంది. అది కాకుండా నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. సో, నేను రాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఫస్ట్ రాంగ్ వీడియోస్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో, నేనేం చేస్తానంటే మనకి యూట్యూబ్‌లో చూసుకోండి. మీ వీడియోస్ అని ఉంటాయి కింద. సో, వీడియోస్‌లో ఏం చేస్తానంటే 24 అవర్స్ అయిపోయాక ఒక్క డేకి 1 డేలో 4 నోటిఫికేషన్స్ మాత్రమే పోతాయి మన నుంచి. మన ఛానల్ నుంచి. సో, మనమేం చేయాలి? నేను అలా కాకుండా ఒకే రోజు 10 వీడియోస్ పెడుతున్నాను. 10 వీడియోస్ పెడితే జస్ట్ ఒక 4, 5 వ్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ డే కొంచెం అలా వస్తున్నాయి. అలా అయితే గనక యూట్యూబ్ కూడా మన ఛానల్‌ని ప్రమోట్ చేయదు. మన వీడియోని ప్రమోట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో అప్లోడ్ చేసిన 1 అవర్‌కి ఒక 4 వ్యూస్ వచ్చినాయి. ఒక 4 వ్యూస్ వస్తే ఏదో కంటెంట్ ఉంది. ఎవడో ఒకడు చూస్తున్నాడని చెప్పేసి అంటే ఆ వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేస్తుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్‌గా నాకు ఫ్రెండ్ ఉందనమాట. యూట్యూబ్‌లో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. సో, ఒక అమ్మాయి తను కూడా మ్యారేజ్ అయింది. తను కూడా ఇలాగే యూట్యూబ్ చేస్తుంది. చేసినప్పుడు నేనేమన్నానంటే సో, మామూలుగా తను లైవ్ అయితే పెట్టేస్తుంది. నాకు ఛానల్ మొత్తం నేను అంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఈ కళ్యాణి లక్ష్మిలో సబ్స్క్రైబ్ చేసుకోలేదు నేను. నేనేం చేశానంటే సో, మామూలుగా తను లైవ్ పెట్టినా అని నాకు వాట్సాప్‌లో పెట్టేసిందనమాట. సరే లైవ్ పెట్టింది కదా చూద్దామని చెప్పేసి యూట్యూబ్‌లోకెళ్ళాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మామూలుగా వాట్సాప్‌లో లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. కానీ యూట్యూబ్‌లో నేను అప్పుడే ఉన్నాను మామూలుగా. ఉన్నప్పుడు లైవ్ అనే ఆప్షన్ పైన కనిపిస్తుంది గదా! సో, అక్కడ దాన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను లైవ్ అనేది మొత్తం స్కిప్ చేస్తున్నాను. సో, మా ఫ్రెండ్ లైవ్ పెట్టింది గదా! ఎక్కడ అని జెప్పేసి ఎక్కడ కనిపించలేదు. హిందీ వాళ్ళ లైవ్ వస్తుంది. కన్నడ వాళ్ళ లైవ్ వస్తుంది. సో, అవి కూడా 1K, 2K లైక్స్, 500 లైక్స్. 200, 100 ప్లస్ లైక్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరి లైవ్ నాకైతే కనిపిస్తుంది విజిబిలిటీగా. కానీ మా ఫ్రెండ్ లైవ్ అయితే నాకు కనిపించడం లేదు. సో, తనకి అప్పటికి ఒక 10 లైక్స్ వచ్చాయి అంతే. తన లైవ్ నాకు కనిపించలేదు. ఏంటి కనిపించడం లేదు తను లైవ్ పెట్టిందా లేదా అని చెప్పేసి మళ్ళీ నేను పైన సెర్చింగ్ బార్ ఉంటుంది కదా! సెర్చింగ్‌లోకి వెళ్ళి తన నేమ్ అనేది టైప్ చేసి తన ఛానల్‌లో కొట్టాను. అప్పుడు తన లైవ్ అనేది నాకు కనిపిస్తుంది. సో, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సో, మన లైవ్‌ని మిగతా వాళ్ళకు షేర్ చేయడం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్, లైక్స్ తక్కువున్నాయి. మనకు లైక్స్ బాగా వస్తే మీరిలా పైన స్క్రోల్ చేసుకుంటూ పోతే మిగతా వాళ్ళ లైవ్ అనేది ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. అదే మనం
లైవ్ అనేది బాగా చేయగా అంటే కొంచెం వ్యూస్తో బాగా మాట్లాడుతూ ఉంటే సో ఈజీగా మనకి వ్యూస్ అనేవి బాగా వస్తాయి, వాచ్ టైం వస్తుంది. సో తనకేంటంటే ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే కామెంట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి లైక్స్ కూడా పెద్దగా లేవు. సో అందుకే కొంచెం తక్కువగా కనిపించింది. నేనైతే షాక్ అయిపోయాను. నాకు మిగతా వాళ్ళ గురించి ఏమంతగా ఐడియా లేదు. జస్ట్ నేనైతే నేనైతే మొత్తం సెర్చింగ్ చేసిందైతే ఇదండి. ఏంటంటే మనకు లైవ్ ఇంపార్టెంట్, సో షార్ట్ వీడియోస్ ఇంపార్టెంట్, లాంగ్ వీడియోస్ ఇంపార్టెంట్. సో మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసింది. సో తన ఛానల్ ఏమైందంటే షార్ట్స్ 3 మంత్స్ లోపు 3 మిలియన్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయిపోతుంది, మినీ మానిటైజేషన్. సో తనకి మానిటైజేషన్ అయిపోయింది. అండ్ తను లైవ్ పెట్టేస్తుంది. ఫర్ డేకి 150 లైక్స్, 200 లైక్స్ అలా వస్తాయి. ఈజీగా ఇస్తాడు, చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఇంకా లైవ్ పెడుతుంది కదా, ఒక 50 అవర్స్, ఒక 70 అవర్స్ అలా వస్తాయి. అలా వస్తే ఇంకేముంది, ఒక 20 డేస్ లోపు మనకి మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ లాంగ్ అంటే లైవ్తో లాంగ్ మానిటైజేషన్ 4000 వాచ్ అవర్స్ వచ్చాయి. కానీ షార్ట్స్తో మినీ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు తను కష్టపడాల్సింది $10కి. కానీ లాంగ్ వీడియోస్ లేవు, ఒక లాంగ్ వీడియో కూడా లేదు. ఎలా వస్తుంది తనకి ఇన్కమ్? లైవ్ చేస్తేనే కదా వచ్చేది. లైవ్తో కూడా అంత ఈజీగా ఏం డాలర్స్ ఇవ్వడు. తనకి సూపర్ చాటో మెంబర్షిప్ అలా తీసుకుంటేనే ఇస్తాడు. సో అందుకని ఎప్పటికైనా కానీ లాంగ్ వీడియోస్ మీద వాచ్ అవర్స్ కావాలంటే లాంగ్ వీడియో తీసి పెట్టేసేయండి. ఖాళీగా ఉన్నప్పుడు వాడే చూసుకుంటాడు. ఇప్పుడు కాకపోతే సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత అయినా చూసుకున్నా మన టైం మనకు వస్తుంది. మనకు పోయేదంటూ ఏం లేదు కదా. సో ఈ వీడియోలో నేను ఇంకా ఫైనల్గా చెప్పదలుచుకుంది, లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, లైవ్ మీద కొంచెం తక్కువ ఫోకస్ చేయండి. షార్ట్ వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ పెట్టాక షార్ట్స్ అనేవి అప్లోడ్ చేయండి. షార్ట్స్ పెట్టకపోతే మళ్ళీ కష్టం. లాంగ్ వీడియోస్ అయితే కనుక సబ్స్క్రైబర్స్ వస్తేనే కదా మిమ్మల్ని చూసేది. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఓకే, ఫైనల్గా అయితే కనుక నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇలాగే ఉంటే నా అలాగే మీరు కూడా ఛానల్ పోగొట్టేసుకుంటారు. కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.